హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఫ్రైడే రోజు లంచ్ వ్లాగ్ అనమాట. లంచ్లోకి ఇక నేను పొటాటో ఇంకా మెంతాకు వేసి టమాటో కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది మెంతాకు పొటాటో కర్రీ. తర్వాత సింపుల్గా రసం చేస్తున్నాను. ఫస్ట్ అయితే రైస్ పెట్టేశానండి, కుక్కర్లో పెట్టేశాను రైస్. తర్వాత కావాల్సిన టమాటోస్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. రసం కోసం కొంచెం పండిన టమాటోస్ అయితే చాలా బాగుంటుంది. రసంలో పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను. అది కూడా టేస్ట్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. అంటే మనకి మరీ పచ్చి పులుసు తిన్నట్టు అనిపించదు, కానీ కొంచెం పచ్చి పులుసు టేస్ట్ వస్తుంది. కావాల్సిన టమాటోస్ కట్ చేసుకున్నాను రసం కోసము. పెద్దవి ఒక 3 తీసుకున్నానండి. బాగా పండినవి తీసుకోండి. అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి కుక్కర్లోనే చేస్తున్నాను రసం కూడా. ఏం లేదు, టమాటోస్, తర్వాత చింతపండు, కొద్దిగా సాల్ట్, జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసేసి రసం కోసం టమాటోస్, చింతపండు ఉడికిస్తున్నానండి. మీకు కావాలనిపిస్తే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది. పక్క స్టవ్ మీద పెట్టిన రైస్ కూడా అయిపోయింది. రైస్ కూడా ఒక విజిల్ వస్తే సరిపోతుంది. తర్వాత రసం కోసం కూడా ఒక విజిల్ అయితే సరిపోతుంది. తర్వాత ఇక నేను మెంతాకు తీసుకున్నాను. ఈ మెంతాకు ఒక కట్ట తీసుకున్నానండి. కొంచెం కాడలు బాగా ముదురుగా ఉంటే కాడలు వేయకండి, లేదనుకుంటే మాత్రం కాడలతో సహా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా వీలైనంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్తో కట్ చేశాను. తర్వాత 3 టమాటోస్ తీసుకున్నాను దీన్ని కూడా. తర్వాత ఆనియన్ అయితే ఒకటి తీసుకున్నాను. వీటిని కూడా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. చాపర్లో వేసుకుంటే ఇంకా మంచిది, తొందరగా అయిపోతుంది. కటింగ్ కొంచెం లేట్ అనిపిస్తుంది, కానీ కర్రీ అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఈలోపు చెప్పాను కదా, రసం కోసము టమాటోస్ అయితే ఉడికించాను కదా, చింతపండు ఇందాక టమాటోస్ చింతపండు అందులో నుంచి ప్రెషర్ పోయింది కుక్కర్లో నుంచి. ఇంకా టమాటోస్ని మెత్తగా స్మాష్ చేసేసాను. ఇంకా రసంకి తాలింపు పెట్టేయడమే. ఆ టమాటోస్ని ఇంకా చింతపండుని బాగా మెత్తగా స్మాష్ చేసేసి అందులో ఉన్న పిప్పి ఇంకా అంతా కూడా తీసేసి ఆ టమాటో రసం వాటర్ మాత్రం కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని గిన్నెలోకి ఆవాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు నచ్చితే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఇంగువ వేసాను, కరివేపాకు, తెల్లగడ్డలు కూడా వేసానండి. వేసి తర్వాత ఇది రసం పౌడర్ వేసాను. రసం పౌడర్లో నేను కొద్దిగా అంటే జీలకర్ర, మిరియాలు, కొద్దిగా కందిపప్పు కూడా వేస్తాను. అందుకే కొంచెం కలర్ వైట్గా అనిపిస్తుంది. కందిపప్పును కూడా వేసి ఫ్రై చేసి మిక్సీ పట్టాను రసం పౌడర్లో, కాబట్టి ఆ రసం పౌడర్ కూడా వేసేసాను. అంతా వేసిన తర్వాత ఇందాక టమాటోస్ కలెక్ట్ చేసుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ అంతా కూడా వేసేసి బాగా ఒకసారి మరిగిన తర్వాత కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. రసం చాలా బాగుంటుంది, ఇలా ఒకసారి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి ఇంకా మీకు రసం పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి, కావాలనిపిస్తే అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. తర్వాత ఫ్రై అయితే స్టార్ట్ చేశానండి కర్రీ కోసము. ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పొటాటోస్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను. 2 పొటాటోస్ మాత్రమే తీసుకున్నా. ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఆల్మోస్ట్ ఒక 80% ఇక్కడే మనకి పొటాటోస్ ఉడికిపోతాయి ఫ్రై చేయడం వల్ల. ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పొటాటోస్ని తీసి ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోండి. పొటాటోస్ని కూడా బాగా సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది, తొందరగా ఫ్రై అవుతుంది. పొటాటోస్ తీసిన తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నా. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసాను. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దనుకుంటే బాగా సన్నగా చాప్ చేసుకున్న అల్లం ఇంకా తెల్లగడ్డని యాడ్ చేసుకోవచ్చు, అలా చేసినా కూడా బాగుంటుంది. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత బాగా చాప్ చేసుకున్నాం కదా మెంతాకు, అది కూడా వేసేసుకున్నాను. మెంతాకును కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి. మెంతాకు మనకి పచ్చిదనం అంతా బాగా పోవాలి. ఆకుకూరలో కొంచెం పచ్చిదనం మనకి స్మెల్ తెలుస్తుంది. సో ఆ స్మెల్ తెలియకుండా ఉన్నంత వరకు ఫ్రై చేసుకోండి. బాగా మగ్గిపోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేయండి, సరిపోతుంది. ఆకు బాగా లేతగా ఉంటే బాగా మగ్గిపోతుంది. తర్వాత బాగా ఎక్కువ క్వాంటిటీలో టమాటోస్ కట్ చేసుకున్నాను. నేను పెద్దగా తీసుకున్నాను కదా, కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంది. మీరు చిన్నవైతే ఇంకొంచెం ఎక్స్ట్రాగానే తీసుకోండి. ఒక 4, 5 టమాటో పండ్లు తీసుకోండి. బాగా పండినవైతే బాగుంటుంది. టమాటోస్ కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇంకా టమాటోస్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా సపరేట్ అయిపోతుంది కదా. టమాటోస్ బాగా సాఫ్ట్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలని చెప్పి నేను ఇక్కడ మూత పెట్టేశాను.
మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. చూడండి మూత తీసిన తర్వాత ఆల్మోస్ట్ మనకి బాగా ఉడికిపోయింది. తర్వాత ఇప్పుడు నేను కొంచెం పసుపు వేశాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేశాను. నేనైతే కారం 1 టేబుల్ స్పూన్ వేశాను. మీరు కావాలంటే పెంచి వేసుకోవచ్చు. నేను యూజ్ చేసే కారం బాగా కారం ఉంటుందండి. అందుకే 1 టేబుల్ స్పూన్ వేశాను. తర్వాత ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేశాను. ఇంకా మన టేస్ట్‌కి సరిపడా అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకున్నాను. వేసిన తర్వాత అంతా కూడా మళ్ళీ లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేస్తూ ఉండండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. వాటర్ ఏం వేయలేదు కదా! కాబట్టి మాడిపోతుంది. ఇంకా లో ఫ్లేమ్‌లో పెట్టి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేశాను. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూనే ఉన్నాను. ఏదైనా ఉప్పు, కారం తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. ఆకుకూర అంతా కూడా బాగా ఉడికిపోయింది. ఇంకా ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ యాడ్ చేసేసుకోవచ్చు. లేదు పొటాటోస్ ఆయిల్‌లో ఫ్రై చేయము అనుకుంటే పొటాటోస్‌ని కుక్కర్‌లో ఒక విజిల్ పెట్టేసేయండి. ఉడికిపోతుంది. ఉడికించుకున్న బాయిల్ చేసిన పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా కూడా బావుంటుంది. కాకపోతే ఇది ఆయిల్‌లో ఫ్రై చేశాం కదా! కాబట్టి ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. తర్వాత నేను చూపిచ్చాను కదా! ఆ గ్లాస్‌తో కొంచెం వాటర్ యాడ్ చేశాను. జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసేసి మళ్ళీ మూత పెట్టేసానండి. మూత పెట్టి బాగా ఉడికిపోతుంది. పొటాటోస్ ఉడికిపోతే సరిపోతుంది. చూడండి ఇక్కడ పొటాటోస్ బాగా ఉడికిపోయినాయి. ఆయిల్ కూడా బాగా పైకి తేలిపోయింది. అంతే ఒకవేళ మీరు ఇంకా కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఒక 2 మినిట్స్ ఉడికించేసేసి కూర బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ స్టేజ్‌లోనే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫైనల్‌గా పొటాటోస్ ఉడికాయో లేదో చెక్ చేసేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా చాలా బాగుంది అసలు. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ స్టైల్‌లో మేతి పొటాటో కర్రీ సూపర్‌గా ఉంటుంది. రైస్‌లోకి బాగోదేమో అని అస్సలు అనుకోవద్దు. రైస్‌లోకే బాగుంటుంది ఇంకా చెప్పాలంటే. రసం కూడా పచ్చిపులుసు టేస్ట్ వస్తుంది. కొంచెం ఇంకా మీరు కావాలనుకుంటే రసంలో తాలింపు పెడతాం కదా! అక్కడ ఆనియన్ కూడా వేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా బావుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను. ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని పొటాటోస్ బాగా ఉడికిపోయినాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతే వీడియో. బాయ్.